ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటిని అన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్న వారికైతే ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వస్తుంది. మీకు దశమంలో బుధాదిత్యం ఏర్పడ్డది. కేతుతో కూడిన బుధాదిత్యం చాలా బాగుంటుంది. మంచి ఆధ్యాత్మికమైనటువంటి వృత్తులలో రాణిస్తారు. మిమ్మల్ని మీరు ముందుకు దూసుకెళ్ళటానికి చాలా వరకు స్పష్టంగా మీ నిర్ణయాలు, మీరు చేసే పనులు, ముందడుగు వేసే అవకాశాలు చక్కగా కలిగిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రాహువు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. మాతృమూర్తి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె శ్రమ, ఆమె వయసు, ఆమె ఆరోగ్యం బ్యాలెన్స్ చేసుకొని మనం కూడా మన తల్లిదండ్రులకు సహాయం చేస్తే అది జీవితాంతం మనకు వాళ్ళకు బ్లెస్సింగ్స్ మన పైన ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ చంద్రుడు ఉన్నాడు మీకు 2nd హౌస్లో, 9th అధిపతి. తండ్రి ద్వారా కొన్ని మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ద్వారా ఆ మంచి అనే విషయాన్ని మీరు చక్కగా గమనించుకోగలిగితే వాళ్ళని చేరదీసుకొని మీకు ఏదో ఇస్తారన్న అపేక్ష కంటే ప్రేమతో వాళ్ళతో 4 మాటలు మాట్లాడినట్లయితే మీకు వారు చక్కని ఆనందాన్ని కలగజేసిన వాతావరణాన్ని మెచ్చుకొని మిమ్మల్ని మనసుకు హత్తుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి మీ లైఫ్ ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంది. మీకు 5th హౌస్లో శని ఉన్నాడు. శని మీకు తృతీయాధిపతి, చతుర్థాధిపతి. ఇక్కడ 5th లో శని ఉండడం అనేది ఆధ్యాత్మిక రంగం వరకు తీసుకెళ్తుంది. చక్కని జీవితం ఉంటుంది. సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో ఇబ్బంది కలిగిస్తాయి. మాతృమూర్తి కూడా కొంచెం సిబ్లింగ్స్ వైపు టర్న్ అయ్యి మధ్య మధ్యలో మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అది కూడా ఏ విషయంలో అంటే కుటుంబ విషయాలలో. ఎందుకంటే చంద్రుడు వృశ్చిక రాశి వారికి నీచ కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శాంతులు కనీసం నవగ్రహాలలో సోమవారం రోజు మీరు చంద్రునికి విరజాజి పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ, అలా తెల్లని ఫ్లవర్స్ తోటి ఒక మాల వేసి చక్కగా మీరు 9 రౌండ్లు తిరిగి ఆ పూజ, ఆ యొక్క నవగ్రహ అనుభూతికి మీరు చేరువైతే ఇంకా మీ జీవితం బాగుంటుంది. తల్లి సపోర్టు బాగుంటుంది, ఆమె ఆరోగ్యం బాగుంటుంది, ఆమె బ్లెస్సింగ్స్ కూడా మీ మీద పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే శుక్రుడు వచ్చేసి వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈయన మీకు వ్యయాధిపతి, అలాగే సప్తమాధిపతి. ఈయన వ్యయాధిపతి మీకు ప్రయాణాలు ఉంటాయి, వివాహాలు, విందులు, విలాసాలతోటి కూడినటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే కొంత మీకు ఈయన సప్తమాధిపతి కూడా కాబట్టి ఈయన భాగ్యంలో ఉండబట్టి మీ జీవిత భాగస్వామి కూడాను మీ యొక్క ప్రవర్తనతోటి, మీ యొక్క ఉద్యోగ ధర్మం తోటి ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకొని వచ్చేటటువంటి ఆ యొక్క అభివృద్ధిని చూసి ఆనందంగా ముందుకు జీవిస్తారు. తద్మూలకంగా మీకు ఎంతో మనశ్శాంతి దొరుకుతుంది. నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి కళాత్మక రంగాల కంటే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి, వృశ్చిక రాశి వారికి ఎక్కువ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు మీ రాశిని చూస్తున్నాడు, మీ దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. మీకు చతుర్థంలో, కేంద్రంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. మీ ఉద్యోగానికి కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తండ్రి గారి హెల్త్కి మాత్రం కొంచెం ఆపద పొంచి ఉంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైరాగ్య భావాలు చాలా తారస్థాయికి వెళ్ళి ఒక్కొక్కసారి మీరు ఏమీ చేయలేని స్థితిలో కూడా వెళ్తారు. ఆ టైంలో మీరు అమ్మవారి ఆరాధనలు చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలు చేసుకున్నట్లయితే
మీకు మంచి జీవితం ఇంకా కలిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.